గారికి, హెడ్ మాస్టర్ బాబురావు సార్ గారికి, జోషి సార్ గారికి, ఉపాధ్యాయురాలు గారికి, నాతోటి విద్యార్థిని విద్యార్థులకు నమస్కారం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తేవతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకసతతనువర్తతే. లోకంలో ఉత్తమమైన వ్యక్తి ఎలా నడుస్తారో ఇతర ప్రజలు కూడా అలాగే నడుస్తారు. లోకంలో ఉత్తమమైన వ్యక్తి ఎలా స్వీకరిస్తాడో ఇతర ప్రజలు కూడా అలాగే స్వీకరిస్తారు. అయ్యా మోదీ గారు, మీరు చేస్తున్న పని అమోఘం, అద్భుతం, అనిర్వచనీయంగా ఉంది. నల్లధనం అనేది మహావృక్షంగా మన భారతదేశ పునాదుల్లోకి చొచ్చుకుపోతుంది. ఎవరు ఏదన్నా ఎవరు కాదన్నా నోషడామని చెప్పాడని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారని వింటున్నాము. కలియుగంలో కలి భగవానుడు వస్తాడని, ఏదో అద్భుతం జరుగుతుందని విన్నాం. అతడేనేమో మన మోదీజీ. మన భారతదేశానికి కాదు, మొత్తం ప్రపంచ దేశాలకు అతడే మార్గనిర్దేశి అవుతాడు. సింగపూర్ పత్రిక ద ఇండిపెండెంట్ మోదీని ఆ దేశ ప్రముఖ నాయకుడు లిక్యున్యాతో పోలిస్తూ ప్రశంసించారు. ప్రఖ్యాత అమెరికా ఆర్థిక రంగ వ్యవస్థ బ్లూంబర్గ్లో కూడా ఇలాగే ఒక వ్యాసంలో పెద్ద నోట్లను రద్దు చేయాలని రాశారు. వాషింగ్టన్ పోస్ట్ నల్లధనంపై మోడీ ప్రకటించినది ఒక పెద్ద పోరాటం అని ప్రశంసించింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇది అత్యంత సహజోపేతమైన పని అని మెప్పుకోలు. భారత్ను ఉన్నత స్థితికి తీసుకుపోతుందని రాశారు. ఇన్ని పత్రికలు సామాన్య ప్రజానికం సైతం మోడీని మెచ్చుకుంటూ అందలం ఎక్కిస్తున్నాయి. కానీ ప్రతిపక్ష నాయకులు మోడీ ఎదుగుదలను చూసి గగ్గోళ్లు పెడుతున్నారు. ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్న అమెరికా లాంటి అగ్ర దేశాలు అదే మోడీని ఒకప్పుడు వీసా ఇవ్వడానికి నిరాకరించిందన్న విషయం మీకు తెలుసా? దేశాన్ని తలక్రిందులుగా చేస్తున్న ఈ నిర్ణయం తీసుకోవడానికి అతను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉండవచ్చు. ఎందరో మేధావుల సూచనలు అడిగి ఉండవచ్చు కదా. టెర్రరిస్టులు, ఉగ్రవాదులు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ప్రతి వ్యక్తికి ఒక గుణపాఠం. ఏతాం దృష్టిమవష్టభ్యానష్టాత్మానోపబుద్ధయః ప్రభవంత్యుగ్ర కర్మాణ క్షయాయ జగతో హితాః. ఎన్నో కుంభకోణాలు చేసి బ్లాక్ మనీని తమ పరుపుల్లో దాచిపెట్టుకునే వారికి మల్లె సోపానాలు ముల్లె సోపానాలుగా మారాయి. అందుకే వారికి ఈ నిర్ణయం మింగుడు పడటం లేదు. ఇది ఇలా ఉంటే మళ్ళీ బంగారం గురించి తప్పులు వెతుకుతున్నారు. ఇంకేం కావాలి? మధ్యతరగతి వారికి 50 తులాల కంటే ఎక్కువ ఉంటుందా? పెళ్లిళ్ళు జరిగేటప్పుడు కూడా 50 తులాల కంటే ఎక్కువ పెడతారా? ఎవరో ఏదో అంటే ఆలోచించకుండా మాట్లాడేస్తారా? మన ప్రధానిని మనమే ఎన్నుకున్నాం. ఆయన చేసే ప్రతి పనిని మనమే తప్పు పడుతున్నాం. తెల్లని కాగితంపై నల్లని మచ్చనే గుర్తిస్తున్నాం, కానీ దాని చుట్టూ ఉన్న స్వచ్ఛమైన తెలుపును ఎవ్వరూ గుర్తించడం లేదు. జై బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ. So very good, Madasi.